హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఇంక ఇక్కడ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వరకు కూడా షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే గనక ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్స్ అనమాట. ఇవాళ గారెలు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో, ఇంకా పప్పు రుద్దాంలే అని చెప్పేసేసి ఇంకా రోల్ దగ్గరకైతే వచ్చేసాను. ఏం సంగతిలో నాన్న ఎప్పుడు చెప్పాడు నీకు స్కూల్ లేదని? ఇవాళ అసలు నాన్న లేదుగా. ఉన్నాడా? బ్రష్ చేసావా? పప్పులు తింటున్నా. బ్రష్ చేయకుండా తినగలగలే. అక్కలు ఇంకా లేకపోతే ఇంకా పిల్లలైతే ఎవ్వరు లేవలేదండి. పడుకునే ఉన్నారు. మా షన్నుగాడు ఒక్కడే లేచాడనమాట. అర్లీ మార్నింగ్ లేచాడు. వీడసల ఈ మధ్య స్కూల్‌కి వెళ్ళడానికి భలే పేచీలు పెట్టేస్తున్నాడు. అండ్ ఇంక వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా! వాడు స్కూల్‌కి వెళ్తే అక్క వాళ్ళంట వెళ్ళిపోతారంట. అందుకని చెప్పేసి అసలు స్కూల్‌కి వెళ్ళడానికి బాగా మారం చేస్తున్నాడు. ఇంక రాగానే అదే చెప్తున్నాడు. "ఈరోజు స్కూల్ లేదంట కదా! నాకు నాన్న చెప్పాడు పంపియి మాకు" అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకిక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా షన్విక్ లోపల గడేసుకొని తలుపు తీయకుండా వాళ్ళ అక్క వాళ్ళ బొమ్మలన్నిటితో ఆడుకుంటున్నాడు. తలుపు తీ షన్నమ్మ. షన్విక్ గడి కొడేసావా? తీయి. ఏంటి అవన్నీ? తలుపు తీస్తే అమ్మ కొట్టిద్దంట నిన్ను. తీపోతే కొట్టిద్దంట. తలుపు తీపోతే కొట్టిద్దంట. తీ అమ్మా. నయం అయిపోయాడు. తీయలేదులే. తీయమ్మా. పని చేసుకోవద్దా అమ్మకంట ఉడుద్దామని వచ్చా. ఆడికే ఊడ్చిద్దంట. తీయి. చీపురు తీసుకొని వచ్చావు. పప్పు రుబ్బుదా తెలుసు. పప్పు రుబ్బుదామరా? పప్పు పెడతారా? దా పప్పులు పెడతారా? రౌండ్కి వెళ్తున్నారు అక్కాయోళ్ళు. ఎప్పుడు? ఇంకా నేను పప్పు రుబ్బుతా ఉన్నాను కదండి. నా దగ్గరకు వచ్చి ఇంకా నన్ను స్కూల్‌కి పంపించమాక అని చెప్పేసి ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసి ఆడుకుంటున్నాడు. ఇంకా మా అక్క ఇల్లు ఉడుద్దాములే అని చెప్పేసేసి ఇంకొచ్చిందనమాట. ఇంక వీడొచ్చేసి లోపల గడి పెట్టుకొని వాళ్ళ అక్క వాళ్ళ టాయ్స్‌తో, పర్సెస్‌తో వాటన్నిటితో కూడా వ్యాలెట్స్ ఉన్నాయి కదా! వాటితో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. నార్మల్‌గా అయితే అసలు వీడన్నీ గూడా పాడు చేసే పనే అనమాట. ఏదన్నా ఇచ్చినా గూడా నెక్స్ట్ మినిట్‌కి అది ఏదో ఒకటి విరగ్గొట్టివ్వడము, అట్లా ఏదో ఒకటి పాడు చేసేస్తున్నాడు. ఇంక అందుకని అమ్మాయి వాళ్ళు వాళ్ళకిష్టమైనవి ఏమన్నా ఉంటే అట్లా భద్రంగా దాచుకున్నారనమాట ఆ వాలెట్స్ కానీ అవి. ఇంక వీడేమో ఇంకా వాళ్ళు లెగవలేదు కదా! ఇంక అందుకని చెప్పేసేసి ఆ రూమ్‌లోకొచ్చేసి గడి పెట్టేసుకొని అట్లా వాటితో అయితే ఆడుకుంటున్నాడు. ఇంక మాకు నేను పప్పు రుబ్బుతున్నాను గదండీ! ఇంక మా అక్క చూసిందనమాట. వాడిని చూపియాలి, వాడిని వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇంకా ఏం చేస్తున్నాడా అనేసి వెనకాలే నేను కూడా వచ్చాను. ఇంకా అట్లా ఆడుతున్నాడనమాట. ఇంకా ఆడుకోవడం అట్లాంటివైతే ఓకే. కానీ బట్ కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో, మాకు ఇంకా అది మస్కిటో నెట్ అనమాట. దానిలోంచి ఇంకా మేమైతే చూసి ఆ వీడియో అయితే షూట్ చేసాము. సో, అది ఇంకా తర్వాత మామయ్య వచ్చారు. "రౌండ్‌కెళ్దాం రా" అంటే ఇంక అప్పుడు ఓపెన్ చేసాడనమాట. సో, అదండి అట్లా చేసాడు మా షన్నుగాడు ఇవాళ అయితే. ఇంకా అక్కడైతే నేను పప్పు రుబ్బేసాను. ఇంక నేను పప్పు రుబ్బుతూ ఉన్న టైంలోనే మా అక్క అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే చేసిందనమాట. ఇవాళ మటన్ విత్ గారెలండి. మటన్ కర్రీ ఆల్రెడీ మొన్న ఒకసారి షేర్ చేశాను గదా! మా అక్క ఎట్లా చేస్తది ఏంటి అనేసి. అది కూడా కంప్లీట్‌గా షేర్ చేయలేదు. బట్ లైట్‌గా చెప్పాను గదా!
సో, ఇంక ఇవాళ గూడా అక్కే చేసేసిందనమాట. కుక్కర్‌లో వేసేసింది ఫస్ట్ మటన్ పీసెస్. ఇంకా తర్వాత ఇట్లా నార్మల్‌గా కర్రీలాగా అయితే చేసేసిందనమాట. సో, అది ఇంక అట్లా నేను పప్పు రుబ్బుతున్నాను. అక్క అయితే కర్రీ చేసింది. ఇంక పప్పు రుబ్బిన తర్వాత తనే ఇక్కడ గారెలైతే వేస్తూ ఉంది. ఇంక నేనేమో తీస్తూ ఉన్నాననమాట. ఇక ఏవేవో మాటలుంటాయి కదా! ఇక మాటలు చెప్పుకుంటూ అట్లా ఇద్దరం గూడా కలిసి చేసుకుంటూ ఉన్నాము. ఏముంటదండి ఇక్కడ వండుకొని తినడము, తిన్న తర్వాత పడుకోవడము. ఇంక అంతే పెద్దగా టైమ్ పాస్ అంటూ ఏముండదనమాట. సో, ఇంక గిన్నెలవి ఇక అక్క ఒక్కొక్కసారి వాష్ చేస్తూ ఉంది. ఇంకొకసారి మా అత్తయ్య అట్లా వాష్ చేస్తున్నారు. ఇంక బట్టలంటే వాషింగ్ మిషనే. సో, వండుకోవడము, తినడమే కదా! ఇంక అట్లాగా తనొకటి చేస్తే నేనొకటి చేయడము, ఇంక అట్లాగా చేసుకొని అట్లా చేసుకుంటూ ఉంటున్నామనమాట. ఇక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ పనైతే చూస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా లేచారనమాట. ఇంక వాళ్ళకి చెప్పాను కొంచెం మీ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయండమ్మా అని చెప్పేసి. యాక్చువల్‌గా చేస్తారంట. ఇంక అందుకనేసి నేను కూడా చెప్పాను. ఎటు కిచెన్‌లో ఉన్నాను కదా! అయి ఫోల్డ్ చేసేసి బ్రష్ చేస్తే ఇంక వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారులే అన్నట్లు ఇంకా ఆ అమ్మాయి వాళ్ళకి చెప్తే ఇంక వాళ్ళిద్దరూ గూడా కలిసి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నారు గానీ మధ్యలో మా షణ్విక్ వెళ్ళేసి అంతా గూడా స్పాయిల్ చేస్తున్నాడనమాట. అస్సలు చేయనివ్వట్లేదు. ఇంక వాస్విక్ ఏమో ఆ పిల్లోస్ అవన్నీ పెట్టమని చెప్పాను. ఇంక వీళ్ళిద్దరేమో ఆ బెడ్ షీట్స్ అవన్నీ గూడా ఫోల్డ్ చేస్తూ ఉన్నారు. సో, అదండి. కింద పడితే పడదలే బాయ్ ఆ బుక్ అవుతుంది బయటకు పోతున్నావు అసలు బయటకు పో తాతయ్య రౌండ్ పెద్ద రౌండ్ అదే రౌండ్ వచ్చావా నేను కూడా పదా ఇంక ఇక్కడ మా బ్రేక్‌ఫాస్ట్ గూడా రెడీ అవుతూ ఉంది. ఇంక వేసినవి వేసినట్టు కర్రీ అయితే అయిపోయింది కదా! ఇంకా ఈ గారెలు ఇవి వేసినవి వేసినట్లు ఇంక ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాము. అన్నీ అయ్యేసరికంటే కొంచెం టైం పడతది గదండీ! సో, వేసినట్లు ఇస్తే వాళ్ళు గూడా కొంచెం వేడిగా తింటారు గదా! ఇంక అందుకని జెప్పేసి ఇంకా పిల్లలకి అట్లా అందరికి గూడా పెట్టేసి ఇచ్చేస్తూ ఉన్నామనమాట. ఇంక వీళ్ళందరూ గూడా టీవీ జూస్తూ అట్లా తింటూ ఉన్నారు. ఇంకా మా షన్నుగాడికి మా వారు పెడుతున్నారు. కొంచెం తిన్నాడు వాడే. ఇంకా రిమైనింగ్ మా వారైతే పెడుతున్నారు. ఇంక వాళ్ళేమో ఏవో బొమ్మలొస్తాయి కదా! అంటే డోరేమాన్ కానీ, ఇట్లా మోటు పతులు అట్లాంటియొస్తాయి కదా! అవైతే చూస్తా ఉన్నారనమాట. నార్మల్‌గా అయితే యూట్యూబ్‌లో ఏవో ఒకటి పెట్టుకొని చూస్తా ఉంటారు. సాంగ్స్ కానీ అట్లాగే ఏవో ఒకటి. టీవీకి వైఫై కనెక్షన్ ఇచ్చాము. బట్ అదేంటంటే రిమోట్ లేదండి మా దగ్గర. అది ప్రాబ్లమ్ అయిందనమాట యూట్యూబ్ పెట్టుకోవడానికి. రిమోట్ ఒకటి తెప్పించమని చెప్తుంటే మా వారికి గుర్తుండట్లేదు. ఇంక అట్లా నార్మల్ టీవీలోనే ఆ మోటు పతులు అవి వస్తుంటే అవి చూస్తా ఉన్నారు. ఇంకా తర్వాతయితే సారా సారా హ్మ్. సరస్వతి స్వతి. ఆ! నెక్స్ట్ సరస్వతి నమస్తభ్యం వదతి అయ్యో! నీకు తెలుసా ఇది? అయితే ఇది వాడు. ఇది వాడు. తెలుసు అనుకుంటా నవ్వుతావే మరి. నెక్స్ట్ ఇది. ఆమన ఆమన ఆమని ఆమని ఆమన ఆమని అందాలు నెక్స్ట్ ఆరా వీరన్న వీరసీన వీరసీన అర వీరసీన అర వీరసీన
కును కునుమ కుసుమాలు ఇప్పుడు ఇదంతా చదువు. నీకు ఆమల మ్యూజిక్ వచ్చు కదా, ఒక ట్యూన్ లాగా పాడదాన్ని. నీకు మ్యూజిక్ వచ్చు కదా, ఒక ట్యూన్ లాగా పాడు. ట్యూన్స్ రావా నీకు? సరే సరే మామూలుగా చదువు. ఆమన ఇంక ఇక్కడైతే మా ఆద్యతో తెలుగు చదివిస్తున్నాను అనమాట. తెలుగు తనకి చాలా తక్కువ అండి, మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. పెద్దమ్మాయికి అయితే వచ్చు కానీ ఆద్యకి రాదనమాట. ఇంక అందుకే నార్మల్‌గా మ్యూజిక్ అవి నేర్చుకున్నా సరే ఇంగ్లీష్‌లోనే వాళ్ళు అది సాంగ్ అంతా కూడా నోట్ చేసుకుంటారనమాట. తెలుగు అక్షరాలు కానీ అవి చాలా తక్కువ. ఇంక ఇంట్లో మా అక్క అట్లా చెప్తా ఉంటే వాళ్ళకి తెలిసినాయి అనమాట అంతే. సో ఇక అట్లా కొంచెం చదివిద్దాము అని చెప్పేసేసి అక్కడ వాస్విక్‌ది ఏదో డైరీ, స్కూల్ డైరీ ఉంటే అందులో ఏవో ఉంటే వాళ్ళ సాంగ్స్, వాళ్ళ స్కూల్‌కి సంబంధించిన సాంగ్స్ ఇంకా అవి చదివిస్తున్నాం. ఇంకా అంతా కొంచెం కష్టంగా అనిపించింది తనకు కూడా, స్లోగా చదువుతుంది కదా, అది చూసి చూసి చదవడం కదా. సో అట్లా కొంచెం అయితే ఎట్లా చదివిద్దా ఏంటా అన్నట్లు అట్లా చదివిచ్చాను. ఇంకా తర్వాత ఇక్కడ లంచ్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లంచ్‌లోకి నార్మల్ చికెన్ కర్రీయే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మటన్ అయితే ఇంకా లంచ్‌లోకి చికెన్ కర్రీయే. అయితే మొత్తం గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నా. ఇంకా ఆనియన్స్, టొమాటోస్ సెపరేట్‌గా వేయకుండా ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్, టొమాటోస్, ఇంకా బిర్యానీ లీఫ్, చెక్క, లవంగాలు, అలాగే ఇంకా మిరియాలు, కొన్ని జీడిపప్పు అన్నీ కూడా వేసేసి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. సో అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసి ఈ పేస్ట్‌తోనే ఇంకా సెపరేట్‌గా ఆనియన్, టొమాటో అవేం వేయకుండా కొంచెం గ్రేవీ వచ్చేలాగా ఇట్లా చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాం కదా, సో అందుకని గ్రేవీ ఎక్కువ రావాలి అని చెప్పేసేసి ఇంక ఇట్లా చేస్తూ ఉన్నాననమాట. ఆ గ్రేవీ అంతా కూడా అంటే అవన్నీ కూడా అట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆ గ్రేవీ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత అది మంచిగా ఫ్రై అవ్వాలనమాట. పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని, ఇంకా కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ అయితే ఏం మ్యారినేట్ చేసుకోలేదు, నార్మల్‌గానే వేసేస్తున్నాననమాట. ఇంక ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడేంటంటే ఈ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇంక ఈ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా టాస్ చేసేసుకొని ఇంక దీన్నైతే మనం కుక్ చేసుకోవడమేనండి. గ్రేవీ మంచిగా వస్తదనమాట. ఇంకా పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేయొచ్చు. నేను వేద్దాం అనుకున్నాను గానీ బట్ ఫైనల్ స్టెప్‌లో అయితే మిస్ అయిపోయాననమాట. సో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, బావుంటదండి. ఇంకా ఆనియన్, టొమాటో తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇట్లా వేసి పెట్టేస్తే చక్కగా, ఎందుకంటే చికెన్ అంటే తింటారు గానీ అందులో ఆనియన్, టొమాటో అంటే మళ్ళీ కొంతమంది తినరు. అయినా అవి కుక్ అయిపోతాయి, ఆల్మోస్ట్ కనపడవనుకోండి. బట్ ఎక్కడన్నా కనపడ్డా తినరు గదా. సో ఇట్లా చేసేస్తే మంచి గ్రేవీ లాగా బాగా వస్తదనమాట. నేనైతే ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసాను. ఇంక ఇట్లా కొంచెం చికెన్ కుక్ అవుతుంది అనుకున్న టైంలో దీనిలో టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే వేసాననమాట. సో మీకు నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. మా ఇంట్లో ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారండి. సో అక్క వాళ్ళ పిల్లలు కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం ఘాటు తగిలినా తింటారు కానీ మా పిల్లలు అస్సలంటే అస్సలు తినరు. సో అట్లా అని ఇది మరి చప్పగా అట్లకైతే ఏమి ఉండదులేండి. బట్ ఇక మాకేంటంటే పిల్లలు తినేది అలవాటు అయిపోయింది. ఇక ఆ టేస్ట్‌కే వచ్చేసామనమాట మేము గూడా. మాకైతే సరిపోతది. అంటే కొంతమంది కారం వేసినట్లేదు అది ఇది అని చెప్పేస్తా ఉంటున్నారు కదా. సో అందుకని ముందుగా చెప్తున్నాననమాట. ఎన్ని సార్లు చెప్పినా అట్లా అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటున్నారు. సో అది ఇంకా పిల్లలున్న వాళ్ళకే తెలుస్తదనమాట అదంతా గూడా. ఇంక ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసేసి కాసేపు అట్లా కుక్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా ఒక 3, 4 స్పూన్స్ అట్లాగా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ అట్లాగా కొబ్బరి పౌడర్ ఉంటది కదండీ, అది వేసుకుంటున్నాను. అండ్ కొంచెం గరం మసాలా గూడా వేసాననమాట. అంతే ఫైనల్‌గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కాసేపు అట్లా కుక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ. సో నేను పింగాణీ ప్లేట్ వేసానండి. అదేమైందంటే అంటే అట్లా అయితదని నాకు తెలీదు. బట్ లాస్ట్‌కేంటంటే కొంచెం పైన క్రాక్స్ వచ్చేసినట్లు అట్లా అయితే అయిపోయిందనమాట. అంటే మీకెవరికన్నా తెలియకపోతే వేయకుండా ఉంటారనేసి చెప్తున్నాను. అది దాని మీదకి సెట్ అయ్యే మూత లేదు. ఇంక అందుకని అది వేసేసాననమాట. ఇంకిక్కడైతే పిల్లలకి పెట్టేసాను. మా సన్నుగాడు చూడండి తింటానే నిద్రపోతున్నాడు. కొంచెం తిన్నాడు ఇంకా నిద్రపోతున్నాడనమాట. అట్లుంటది వాడి తిండి. సో అది ఇంకా తర్వాత ఇది నైట్‌కండి. ఇంక ఇక్కడైతే అక్కకేవో కొరియర్స్ వస్తే ఇంకా అవి ఓపెన్ చేస్తూ ఉంది. ఓపెన్ చేయవా? ఓపెన్ చేయదంటలే ఫ్రెండ్స్. ఉల్కా మేకరు ఎందుకు నీకు కవర్ మళ్ళీ వెయిట్ బరువు.
అయ్యేమో నెయ్యి గిన్నెలు అనుకుంటా. ఏమో అన్నీ ఒక రోజు అత్తయ్యింది. పడుకోవాలి, సౌండ్లని పడుతున్నాయి. నలుగురికి పడతాయి నేను వస్తే. అయ్యో మర్చిపోయాడు, నేను అడగ ఉండదు నాకు తెలిసి. మోస్ట్లీ సండే హాలిడే ఉండిద్ది. మనం ఎంత తీసుకున్నాంలే కానీ. 3వ రోజా రేపు? ఫ్రైడే రోజు కదా ఫోన్ చేసింది. అది ఇందాక చూపించిందేమో గ్రిల్ ఉంటది కదండి, అంటే మనం ఏమన్నా టిక్కాస్ కానీ అట్లాగా చేసుకోవడానికి, లేదంటే పుల్కాస్ అట్లా చేసుకోవడానికి గ్రిల్ ఉంటది కదా, అదనమాట. ఓపెన్ చేయలేదు. ఇవి వచ్చేసి మనం చిన్న చిన్నవి డైనింగ్ టేబుల్ మీద కానీ అట్లాగా నార్మల్ గా అయినా సరే సర్వ్ చేసుకోవడానికి నెయ్యి గిన్నెల లాగా అనమాట. 300 ml. ఇందాకడదేమో స్పూను అట్లా లిడ్ అయితే వచ్చాయి. ఇందాకడదేమో అది గ్రిల్ అనమాట. అది ఓపెన్ చేయలేదు, ఎందుకంటే రేపు వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్లైట్స్ లో అన్ని కూడా బ్యాగ్స్ అవన్నీ అటు ఇటు పడేస్తూ ఉంటారంట. మేబీ అప్పుడేమన్నా డ్యామేజ్ అయిపోతుందేమో. అదేంటంటే గ్రిల్ లాగా ఉంది కదా హోల్డ్ చేయడానికి, ఏమో మేబీ బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేయలేదులేండి. ఇంకా నెయ్యి గిన్నెలు అయితే ముద్దుగా భలే ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి వాటర్ టిన్ అండి, నార్మల్ గా డ్రింకింగ్ పర్పస్ కి అట్లాగా. ఇది ఒక చిన్నది రాగిది వాటర్ టిన్ అయితే తీసుకున్నాము. ట్యాప్ తో మనకి అడ్డమేమి లేదు అక్క, వద్దనుకుంటే. అంటే ఆఫ్ చేసైనా ఉంచుకోవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, రాగి తీసుకుంది మా అక్క. ఏది ఇదా సొట్ట ఎందుకయ్యా పంపుది? భలే ఉందండి. లోపలంతా కూడా రాగి విత్ ట్యాప్ అన్నమాట. ఇంకా బయట అయితే ఇట్లాగా మన యాంటిక్ కోటింగ్ ఉంటది చూసారా, అట్లాగైతే ఉందండి ఇది. సో బాగుంది. అంటే వీళ్ళకి అక్కడ మోస్ట్లీ ఇవి కూలింగ్ వాటరే వస్తాయంట. ఫస్ట్ ఒక 4 గ్లాసెస్ వరకు, ఆ తర్వాత నార్మల్ వాటర్ వస్తాయంట. ఆ 4 గ్లాసెస్ అయినా వేస్ట్ చేయడం ఎందుకు, ఇది తీసుకుంటే ఇంక ఇందులో ఫిల్ చేసుకుంటే తాగొచ్చు కదా అయినప్పుడు అని చెప్పేసి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ లో ఇట్లాంటిది ఉంటే రాగిది అయితే తెప్పించాము. బాగుందండి. సో అది ఇంక ఇక్కడైతే నైట్ కి పిల్లలు కూడా పడుకున్నారు చక్కగా. దుప్పట్లు అవన్నీ వేస్తే ఇంకంతా కూడా పడుకున్నారు అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.